అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. భాగం కాదు, మన జీవితమే అయిపోయింది. మన జీవితం అంతా మ్యాజిక్తో నిండిపోయింది. ఎంత ఆనందంగా ఉందో కదా. మీరు వీడియో పూర్తిగా విన్నాక లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదలు పెట్టుకుందామా? 19వ రోజు, మ్యాజిక్ అడుగులు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే రచయిత, ఈయన నోబెల్ పురస్కారవేత్త, భౌతిక శాస్త్రవేత్త కూడాను. ఈయనేం చెప్తున్నారంటే, నా శారీరక మానసిక జీవితం అంతా కూడా ఇప్పుడు జీవించి ఉన్నవారు, గతించిన వారు అయిన చాలామంది శ్రమ మీద ఆధారపడి ఉంటుందని రోజుకు 100 సార్లైనా నేను గుర్తు చేసుకుంటాను. వారి నుంచి పొందిన దానికి, ఇంకా పొందుతున్న దానికి సమానంగా వారికి నేను కూడా ఇవ్వడానికి శ్రమ పడతాను. వారి రుణం తీర్చుకోవడానికి శ్రమిస్తాను. మళ్ళీ చెప్పుకుందామా? నా శారీరక మానసిక జీవితం అంతా కూడా ఇప్పుడు జీవించి ఉన్నవారు, గతించిన వారు అయిన చాలామంది శ్రమ మీద ఆధారపడి ఉంటుందని రోజుకు 100 సార్లైనా నేను గుర్తు చేసుకుంటాను. వారి నుంచి పొందడానికి, పొందిన దానికి, ఇంకా పొందుతున్న దానికి సమానంగా వారికి నేను కూడా ఇవ్వడానికి శ్రమ పడతాను. వారి రుణం తీర్చుకోవడానికి శ్రమిస్తాను అంటున్నారు ఐన్స్టీన్. తన శాస్త్రీయ విజ్ఞానంతో సమానమైన బహుమతి ఐన్స్టీన్ పలికిన ఈ మాటలు మనకి. తన విజయానికి కారణమైన మ్యాజిక్ రహస్యాన్ని మనకిలా తెలియచేశాడాయన. కృతజ్ఞత. ప్రతిరోజు మనం మనసారా చెప్పవలసిన కృతజ్ఞత. ఈరోజు మనం చేయబోయే మ్యాజిక్ అభ్యాసానికి స్ఫూర్తి ఐన్స్టీన్. మనం ఇప్పుడు ఆయన అడుగుజాడలలో నడిచి విజయాన్ని స్వంతం చేసుకుందాం. ఈరోజు మనం ఐన్స్టీన్ లాగా ఒక 100 సార్లు థ్యాంక్ యూ చెబుదాం. ఎట్లా అంటే, మనం ఒక 100 మ్యాజిక్ అడుగులు వేసి అట్లా చెబుదాం. అడుగులు వేయడం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చంటే మనం నమ్మలేకపోవచ్చు కదా. కానీ ఇది మనం చేయగలిగిన చాలా శక్తివంతమైన అభ్యాసం అని మనకే తెలుస్తుంది. విలియం ఏ వార్డ్ అనే రచయిత ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మనకి రోజుకు 86,400 సెకండ్లు బహుమతిగా ఇచ్చాడు. కానీ అందులో 1 సెకండ్ అయినా మీరు థ్యాంక్ యూ చెప్పడానికి వాడుకున్నారా అని రచయిత చెప్తున్నారు. మ్యాజిక్ అడుగులు వేయడానికి మనం ఏం చేద్దామంటే, ఒక అడుగు వేస్తూ మన పాదం ఒకటి నేలకు తాకగానే మన మనసులో థ్యాంక్ యూ అనుకుందాం. మరొక పాదం నేలకు తాకగానే మళ్ళీ మనసులో థ్యాంక్ యూ అనుకుందాం. ఒక పాదం నేల మీద థ్యాంక్ యూ, మరొక పాదం నేల మీద థ్యాంక్ యూ. ఇలా ప్రతి అడుగు థ్యాంక్ యూ చెప్పుకుంటూ కొన్ని అడుగులు వేద్దాం. మనం చేయవలసిన మంచి పని ఏమిటంటే, మనం ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎన్నైనా మ్యాజిక్ అడుగులు వేయవచ్చు. మన ఇంట్లో ఒక గది నుంచి మరొక గదిలోకి కాఫీయో భోజనమో తెచ్చుకునేటప్పుడు, చెత్తబుట్టను బయట పెట్టేటప్పుడు, ఒక మీటింగ్కి బయటకు వెళ్ళేటప్పుడు, ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళేటప్పుడు, లేదా ఆఫీస్కి వెళ్ళటానికి బస్సు కోసమో ట్యాక్సీ కోసమో మనం వెయిట్ చేసానికి వెళ్ళేటప్పుడు, ట్రైన్ కోసం వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మనం మన నడకను మ్యాజిక్ అడుగులుగా మార్చుకోవచ్చు. అలాగే మనం ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు, అంటే ఎగ్జామ్ రాయటానికో, స్నేహితులను కలవడానికి వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, బ్యాంకుకు, ఏటీఎంకు కానీ, క్లయింట్స్ని కలవటానికి కానీ, డాక్టర్ని కలవడానికి కానీ, ఇలా ఎన్నోసార్లు మనం వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడల్లా మనం ప్రతి అడుగుకు మనం
కృతజ్ఞతలు చెప్పాలి. ఒక బ్లాక్ నుంచి ఆఫీసులో ఇంకొక బ్లాక్కి నడుస్తాము. ఇలా ఎప్పుడైనా సరే మన అడుగులను మ్యాజిక్ అడుగులుగా మార్చుకోవచ్చు. ఇది మన చేతిలో పనే కదా. నేను నా మ్యాజిక్ అడుగులు మా ఇంట్లోనే వేస్తాను అని రచయిత చెప్తున్నారు. పడక గది నుంచి స్నానాల గదికి, వంటింటి నుంచి పడక గదికి, బయట కారు దగ్గరకు, నా మెయిల్ బాక్స్ దగ్గరకు, ఇట్లా నేను వీధిలో నడిచేటప్పుడు అందులో ఒకచోటు నుంచి నా గమ్యం ఎంచుకుంటాను. అక్కడి వరకు నా అడుగులన్నింటినీ కృతజ్ఞతతో నింపుకుంటాను. మనం ఈ అభ్యాసం మొదలుపెట్టేటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయో, పూర్తయ్యేసరికి ఎలా ఉన్నాయో మనం గమనించుకుందాం. మ్యాజిక్ అడుగులు వేసేటప్పుడు మనలో అనుకున్నంతగా కృతజ్ఞతాభావం రాకపోయినప్పటికీ పర్వాలేదు. తరువాత మనం అంతకన్నా సంతోషంగా ఉంటామని నేను తప్పకుండా అనుకుంటున్నాను. మనం నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఈ మ్యాజిక్ అడుగులు మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. మన ఉత్సాహంగా ఈ అడుగులు మొదలు పెడితే మరింత ఉత్సాహంగా, ఆనందంగా ఉంటాం మనం. మన మ్యాజిక్ అడుగులు మరింత ప్రభావవంతం కావాలంటే ఒక 90 సెకండ్ల పాటు అడుగులు వేద్దాం. ఎందుకంటే ఒక సగటు మనిషి నింపాదిగా 100 అడుగులు వేయటానికి 90 సెకండ్లు పడుతుంది. ఈ అభ్యాసం ఖచ్చితంగా 100 అడుగులు వెయ్యాలనే నిబంధన కోసం కాదు. కానీ మనం కనీసం అన్ని అడుగులు వేస్తే మనలో ఒక ఉత్సాహమైన భావం కలుగుతుంది. రోజులో ఏ సమయంలోనైనా మన మ్యాజిక్ 100 అడుగులు వెయ్యడానికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పడుతుందో మనకొక అవగాహన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం అలా కృతజ్ఞత మ్యాజిక్ అడుగులు వేసేటప్పుడు వాటిని లెక్కించుకుంటాం. ఒక్కొక్క అడుగు థ్యాంక్ యూ అనడం బదులు వాటిని లెక్కబెడుతూ ఉంటారు కనుక ప్రతి అడుగుకు మన మ్యాజిక్ మాట థ్యాంక్ యూ అని మాత్రం అనండి. ఈరోజు మన మ్యాజిక్ అభ్యాసం పూర్తయ్యేసరికి మనం 100 సార్లు థ్యాంక్ యూ అని ఉంటాం. మన జీవితంలో ఎన్ని రోజులు ఇలా 100 సార్లు థ్యాంక్ యూ అని ఉంటాం ఆలోచించండి. అయితే ఐన్స్టీన్ ఇలా ప్రతిరోజు అనేవాడంట. మనం వాళ్ళందరూ శాస్త్రవేత్తలు, చాలా తెలివిగల వాళ్ళు, అదృష్టవంతులు అనుకుంటాం కదా. కాదు, వాళ్ళు కూడా ఈ సిద్ధాంతాలను ఉపయోగించుకునే, ఈ కృతజ్ఞతాభావాన్ని ఉపయోగించుకుని వాళ్ళు అన్నీ సాధించగలిగారు. మరి మనమెందుకు సాధించలేము? మనమెందుకు ఈ అభ్యాసాలన్నీ పాటించలేము, ఆచరణలో పెట్టుకోలేము? మనం కూడా చాలా మనస్ఫూర్తిగా, ఆనందంగా ఈ అభ్యాసాలన్నీ ఆచరిద్దాం. మన జీవితంలో మనం కూడా ముందుకు వెళదాం. విన్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము? అభ్యాసం కదా. ఆల్రెడీ మీరు బుక్కు కానీ ల్యాప్టాప్ కానీ తెచ్చుకుని రెడీగా ఉన్నారనుకుంటాను. ఓకే. మ్యాజిక్ అభ్యాసం 19 మ్యాజిక్ అడుగులు. 1 మన అదృష్టాలను గుర్తు తెచ్చుకుందాం. ఒక 10 అదృష్టాల జాబితా వేసుకుందాం. వాటికి మనం ఎందుకు కృతజ్ఞులుగా ఉన్నామో వ్రాసుకుందాం. ఆ జాబితాను మరొక్కసారి చదువుకుందాం. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనుకుందాం. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిపించుకుందాం. 2 రోజు మొత్తం మీద ఏదో ఒక సమయంలో ఒక 90 సెకండ్ల పాటు మ్యాజిక్ అడుగులు అంటే కృతజ్ఞత నిండిన మనసుతో వేద్దాము. 3 ప్రతి అడుగుకు కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్ యూ అనుకుందాం. మనసారా కృతజ్ఞతలు చెప్పుకుందాం. 4 ఈరోజు మనం నిద్రపోయే ముందు మన మ్యాజిక్ శిలను గుప్పెట్లో ఉంచుకొని మన మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనుకుందాం. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ. విన్నారు కదా. ఈ వీడియోని చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ పాటించడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను.
రేపు మళ్ళీ కలుసుకుందాం. ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ.